వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్ట్ నుండి చాప్టర్ వైజ్ బిట్స్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వబడతాయి. మీరు ఏదైనా ఒక చాప్టర్ చదివి దాని ఎంతవరకు గుర్తుంది అని రివిజన్ చేసుకోవడానికి ఈ బిట్స్ చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏవైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో వివరించడం జరుగుతుంది. ముందు కూడా మనం ఆన్లైన్ క్లాసులు చెప్పబడతాయి. సో ఇదే మొదటిసారిగా మన ఛానల్ మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం వివిధ అధ్యయన శాస్త్రాల యొక్క బిట్లు గురించి తెలుసుకుందాం. కంటి వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఆప్థాల్మాలజీ అంటారు. ఓకే. రక్తాన్ని సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. హెమటాలజీ. మూడో బిట్ చూద్దాం. స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? గైనకాలజీ. కాలియం సంబంధ వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? హెపటాలజీ. ఐదో బిట్ చూద్దాం. దంతాల అధ్యయనాన్ని ఏమంటారు అంటున్నాడు. ఏమంటారు? ఓడెంటాలజీ అంటారు. ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అంటారు. ఎముకల సంబంధ వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? ఎముకల సంబంధ వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఆర్థోపెడిక్స్. మెడలోని ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? మెడలోని ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతాడు. క్రానియాలజీ. 9వ బిట్ చూద్దాం. గర్భధారణ, పిల్లల పుట్టుక మొదలైన వాటిపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఓబ్స్టెట్రిక్స్. ఆరోగ్యం మరి సంరక్షణను తెలిపే విజ్ఞాన శాస్త్రం ఏది? ఏంటిది? హైజిన్. 11వ బిట్ చూద్దాం. పిండ అభివృద్ధి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఎంబ్రియాలజీ. 12వ బిట్టు. వ్యాధుల అధ్యయన శాస్త్రం పాథాలజీ. 13వ బిట్టు. చర్మం ద్వారా సంక్రమించే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? డెర్మటాలజీ. 14. గుండె సంబంధ వ్యాధుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అన్నారు. కార్డియాలజీ. 15వ బిట్టు. జుట్టు కపాలంపై గల చర్మ సమస్యల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ట్రైకాలజీ. 16. మూత్రపిండ సంబంధ వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు. నెఫ్రాలజీ. 17వ బిట్ చూద్దాం. నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం ఏమంటారు. న్యూరాలజీ. కణిత గడ్డ మొదలైన వాటిపై అధ్యయన చేయు శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఆంకాలజీ. ఆంకాలజీ. 19వ చూద్దాం. శరీరంలో రోగ నిరోధక శక్తికి సంబంధించిన అధ్యయన శాస్త్రం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇమ్యూనాలజీ. 20వ బిట్టు. కీటకాలపై అధ్యయనం చేయు శాస్త్రం ఏది అని అడుగుతున్నాడు. కీటకాలపై అధ్యయనం చేయు శాస్త్రం ఏది అంటున్నాడు. ఎంటమాలజీ. ఎంటమాలజీ. జంతువులపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. జువాలజీ. జలక్షారదారాలపై అధ్యయన శాస్త్రం ఏమంటారు. జలక్షారదారాలపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటున్నారు. సిటోలజీ. 23. చేపలపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఇక్తియాలజీ. పక్షులపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు. ఆర్నిథాలజీ. 25వ చూద్దాం. మానవుని భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు. ఆంథ్రోపాలజీ. చారిత్రక పూర్వకాలం నాటి అంశాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఆర్కియాలజీ. ఏంటిది? ఆర్కియాలజీ. 27వ బిట్టు. వాస్తు సంబంధ అంశాలపై అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు. ఆస్ట్రాలజీ. విత్తనాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు. కార్పోలజీ. 29వ బిట్టు.
సజీవుల శారీరక నిర్మాణాన్ని, ముఖ్యంగా అంతర్నిర్మాణాన్ని తెలిపే అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? అనాటమీ. విమానాలు ఎగరడానికి తెలిపే అధ్యయనాన్ని ఏమంటారు? విమానాలు ఎగరడానికి తెలిపే అధ్యయనాన్ని ఏమంటారు? ఏరోనాటిక్స్. 31. వివిధ పదార్థాలపై గాలి కలిగించే చల్లని గాలి వల్ల కలిగే బలాలను అధ్యయనాన్ని ఏమని అంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? ఏరోడైనమిక్స్. ఖగోళంపై అధ్యయన శాస్త్రం ఏది? ఖగోళంపై అధ్యయన శాస్త్రం ఏది అని అడుగుతున్నాడు. ఆస్ట్రానమీ. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ధ్వనిపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. అకౌస్టిక్స్. కాంతి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? ఆప్టిక్స్. 30. నాణ్యాలపై అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్. డిక్షనరీ సంకలనపై అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటున్నారు. లెక్సికోగ్రఫీ. 37 చూద్దాం. జన్యువుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? జెనెటిక్స్. నేల సహాయం లేకుండా మొక్కలను పెంచే అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? హైడ్రోఫోనిక్స్. 39 చూద్దాం. చారిత్రక కాలంలో ప్రాచీన శాసనాలు లిపి అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఎపిగ్రఫీ. ఓకే, ఎపిగ్రఫీ కాదు, ఎపిగ్రఫీ. అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ మొదలైన వాటిపై అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? క్రయోజెనిక్స్. ఇక పర్లేదు, స్పెల్లింగ్ తప్పును చూడండి. 41. చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? క్రోనాలజీ. విశ్వం యొక్క చరిత్ర స్వభావాలను అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? కాస్మాలజీ. 43 చూద్దాం. నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. క్రిమినాలజీ. కణంగాల అధ్యయనాన్ని, ఆ శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఏమని పిలుస్తారు? సైటాలజీ. వేలిముద్ర అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? డాక్టిలోలాలజీ. 46. చెట్లపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఏంటిది? చెట్లపై అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటున్నారు. డాండ్రోలజీ. 47 చూద్దాం. జంతువులకు, వృక్షాలకు, పరిసరాలతో గల సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఎకాలజీ. భాషలో పదాలు ఆవిర్భావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఎటిమాలజీ అంటారు. ఎటిమాలజీ. 49 చూద్దాం. జంతువుల స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అన్నాడు. ఎథాలజీ. 50 టిష్యూ కణజాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. ఓకే, ఇప్పటి వరకు 50 బిట్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 100 బిట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లే. సో జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.